పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లూకా సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 33 నుండి 39 వరకు. యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు ప్రార్థనలు చేసెదరు, అటులనే పరిసయ్యులు శిష్యులు చేయుదురు. కానీ మీ శిష్యులు మాత్రము త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందునకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పును. ప్రాతగుడ్డను మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అటులా చేసిన ఎడల క్రొత్త గుడ్డ చినిగిపోవుటయే కాక అది ప్రాతగుడ్డకు అతుక్కుకొనదు. అట్లే కొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరును పోయుదురు? అటులా పోసిన ఎడల ఆ పాత్ర తిత్తులు పిగులను, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును. కనుక క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉండనివేము. పాత రసమునకు అలవడిన వాడు క్రొత్త రసమునకు త్రాగుటకు ఇష్టపడడు, అతడు పాత రసమే మేలు అనును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్యోపదేశంలోనికి ప్రవేశిద్దాం. మమ్ము సదా కరుణించి కాపాడుతున్నటువంటి సర్వేశ్వర, గడిచిన రోజులంతా కూడా మమ్మలను అద్భుత విధముగా కాచి కాపాడి రక్షించినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో మేము ఈ వాక్యాన్ని వినబోవచ్చు ఉండగా మా హృదయపు తలుపులను తెరచి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుమని ఈ యొక్క మనవిని మా నాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇప్పుడే మనమందరము కూడా లూకా శుభవార్త 5వ అధ్యాయము 33వ వచనము నుండి 39వ వచనమునకు విని ఉన్నాము. ఈ సువిశేషాన్ని ఆధారంగా పెట్టుకొని క్రీస్తుతో నూతన వేదం అనేటువంటి అంశాలపైన మనమందరము కలిసి ధ్యానిద్దాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ సువిశేష పట్టణాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే గనక 2 అంశాలు ఉన్నాయి. మొదటిది పరిసయ్యుల ప్రశ్న, రెండవది క్రీస్తు జవాబు. మరి ప్రశ్న ఏమిటి అని ఒక్కసారి మనము పరిశీలించినట్లయితే గనక, యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం చేస్తారు, అదేవిధంగా పరిసయ్య శిష్యులు కూడా ఉపవాసం చేస్తారు. మీ శిష్యులు మాత్రం ఎందుకు ఉపవాసము చేయరు అని యేసు ప్రభువుని ప్రశ్నించడం జరిగింది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఉపవాసము గురించి ప్రశ్న. ఉప అంటే దగ్గర అని, వాసం అంటే నివసించడమని, అదేవిధంగా ఉపవాసం అనగా దగ్గరగా నివసించడమని అర్థం. అంటే భగవంతునికి దగ్గరగా నివసించడమని అర్థము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, నేటి సమాజాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే గనక మనలో చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉన్నాం, కాదనట్లేదు. కొంతమంది ఉపవాసాన్ని వేరే ఒక ఉద్దేశాలతో
వేరే ఆలోచనలతో చేస్తూ ఉన్నారు. కొందరు బరువు తగ్గడానికి, కొందరు స్లిమ్గా కనపడడానికి, మరికొందరేమో ఇంట్లో సరుకులు కూడా మిగిలిపోతాయి ఉపవాసం చేస్తే అని, మరి ఇలా రకరకాలుగా మనలో ఆలోచనలతో ఈ ఆలోచనలతో మనసులో పెట్టుకొని దేవుని మీద రుద్దుకుంటూ నేను ఉపవాసం చేస్తున్నానని మనలో చాలామంది కూడా ఉంటారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఏది ఏమైనప్పటికీ కూడా పునీత థామస్ అక్వినాస్ గారు ఈ ఉపవాసం గురించి ఈ విధంగా ప్రస్తావిస్తాడు. ఏమిటంటే, ఉపవాసం ఆత్మను శుద్ధి చేస్తుంది, మనస్సును ఉద్ధరిస్తుంది, హృదయాన్ని పశ్చాత్తాపపరుస్తుంది, నిన్ను వినయంగా మారుస్తుంది, కామపు మేఘాలను చెదరగొడుతుంది, కామపు అగ్నిని చల్లారుస్తుంది, నిన్ను పవిత్రత నిజమైన కాంతి వైపునకు ప్రయాణిస్తుంది అని పునీత థామస్ అక్వినాస్ గారు చెప్పి ఉన్నారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రపంచ ప్రాముఖ్యత చెందినటువంటి బెంజమిన్ కారు కూడా ఈ విధంగా ప్రస్తావిస్తాడు. అన్ని మందులలో కల్లా ప్రశాంతత మరియు ఉపవాసము చాలా మేలు అని ప్రస్తావిస్తాడు. అదేవిధంగా మనము బైబుల్ ప్రకారంగా మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే గనక, ఉపవాసము పశ్చాత్తాపానికి, దుఃఖానికి సూచిస్తూ వ్యక్తులు చేసేటువంటి ఒక భక్తి మార్గం, ఒక పుణ్య మార్గము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రజలు చేసేటువంటి ఒక భక్తి మార్గం. అంటే తమను తాను తగ్గించుకొని, తగ్గింపు వినయాన్ని వాళ్ళు పొంది, అదేవిధంగా దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని గురించి తనలో ఉన్నటువంటి లోతైనటువంటి ప్రేమను కనుగొనడానికి అనేక మంది ఉపవాసములు చేస్తూ ఉంటారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మరి ఈ సందర్భంలో మనల్ని మనము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎటువంటి తలంపులతో, ఎటువంటి ఆలోచనలతో, ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉపవాసము చేస్తూ ఉన్నాను? ఒకవేళ ఉపవాసము చేసిన ఎడల నన్ను నేను పవిత్రపరుచుకోవడానికి చేస్తూ ఉన్నానా? అదేవిధంగా దేవుణ్ణి కనుగొనడానికి నేను చేస్తూ ఉన్నానా? అదేవిధంగా నాలో ఉన్నటువంటి కామపు ఆలోచనలను, కామపు క్రియలను నశించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నానా? నన్ను నేను క్రీస్తు జ్యోతిగా వెలిగించుకోవడానికి, ఈ లోకంలో వెలిగించుకోవడానికి నేను ఉపవాసం చేస్తూ ఉన్నానా అని మనల్ని మనము ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఇది మొదటి భాగంలో మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా క్రీస్తు జవాబు. మరి కొందరు యేసు ప్రభుని అడిగి ఉన్నారు, మీరు వాళ్ళిలా మేము ఇన్నిసార్లు ఉపవాసం చేస్తాం, యోహాను శిష్యులు ఇన్నిసార్లు ఉపవాసం చేస్తూ ఉన్నారు, మా శిష్యులు చేస్తారు, కానీ మీ శిష్యులు ఎందుకు చేయరని అడిగినప్పుడు యేసు ప్రభు చక్కనైనటువంటి వారికి జవాబు చెప్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఆ వచనాలను మనము 34వ వచనము నుండి 35వ వచనం వరకు మనము చూడవచ్చు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఆయన యేసు ప్రభు జవాబులో ఈ యువతరాన్ని వివాహ ఉత్సవంతో పోలుస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రీస్తును తనను తాను పెండ్లి కుమారుడిగా పోలుస్తూ ఉన్నారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మరి ఈ యుగాన్ని వివాహ ఉత్సవముతో మరియు క్రీస్తును పెండ్లి కుమారుడితో పోల్చి చెప్తూ ఉన్నారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. వివాహము జరుగుతూ ఉండగా పెండ్లి కుమారుడు తమ చెంత ఉన్నంత వరకు ఎవరు కూడా ఉపవాసము చేయరు. ఆ సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ ఉపవాసాలకి చోటు లేదు అని ప్రభువు చెప్తూ ఉన్నారు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఆ పెండ్లి కుమారుడు వాళ్ళ నుండి తొలగించినప్పుడు ఉపవాసం ఉండురు అని చెప్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. దీన్ని మనము లోతుగా పరిశీలించినట్లయితే గనక, ఏ వ్యక్తి అయితే దేవునితో ఉన్నాడో, దేవునికి దగ్గరగా ఉన్నాడో, అలాంటి వ్యక్తి, అలాంటి దైవజనుడు ఉపవాసము చేయనక్కరలేదు అని ప్రభు
పరోక్షంగా మనకు వివరిస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఏ వ్యక్తి అయితే గనక క్రీస్తుకు దగ్గరగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే గనక క్రీస్తుతో ఉన్నాడో ఆ వ్యక్తి ఉపవాసము చేయనక్కరలేదు అనేటువంటి ఒక పెళ్లి కుమారుడు వివాహోత్సవముతో పోల్చి చెప్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇంకా లోతుగా మనం వాళ్ళకి ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి ప్రభువు పాత బట్టలు అదేవిధంగా పాత ద్రాక్షారసపు తిత్తులను యొక్క ఉపమానము ద్వారా కూడా వారికి బోధిస్తూ ఉన్నారు. మరి పాత బట్టలు, పాత ద్రాక్షారసపు తిత్తులను పూర్వ వేదముతో పరిసయ్యులు అనుసరిస్తున్నటువంటి పూర్వ వేదముతో పోలుస్తూ ఉన్నారు. మరి క్రొత్త బట్టలు అదేవిధంగా క్రొత్త ద్రాక్షారసపు తిత్తులను క్రీస్తు నుండి మొదలైనటువంటి నూతన వేదంతో మనము పోల్చుకోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, 2 విషయాలు నేను చెప్పి ఉన్నాను, పాతవి క్రొత్తవి. ఈ పాతవి అనేటివి పరిసయ్యులు మరియు యోహాను శిష్యులు అనుసరిస్తున్నటువంటి పూర్వవేదముతో పోల్చడం జరిగింది. క్రీస్తు బోధనలతో మొదలైనటువంటి నూతన వేదము గురించి నేను పోల్చి చెప్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దురదృష్టవశాత్తు పరిసయ్యులు కానీ అదేవిధంగా స్థాపకుడు యోహాను శిష్యులు కానీ పూర్వ వేదమును దానిలో ఉన్నటువంటి నిబంధనలకు వారు కట్టుబడి ఈ యొక్క క్రీస్తుతో మొదలైనటువంటి నూతన వేదాన్ని వారు గుర్తించలేకపోయారు, మరిచిపోయారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అంగీకరించలేకపోయారు. క్రీస్తుతో మొదలైనటువంటి నూతన వేదాన్ని వారు అంగీకరించలేకపోయారు. అందుకే తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు యేసు ప్రభువుని, ఏ విధంగా మీరు ఇలా చేస్తూ ఉన్నారని. ఈ విధంగా ప్రభువు తన ఉపమానాల ద్వారా పరిసయ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఎత్తి చూపడం, ఈ విధంగా వివరించడము కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి ఏమిటి ఈ నూతన వేదం, మరి ఏమిటి ఈ నూతన క్రీస్తుతో మొదలైన నూతన వేదం అని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే గనక నిన్నటి జీవితానికి ఈరోజు జీవితానికి తేడా ఉండాలి. రోజు రోజుకి మన అనుదిన జీవితంలో మార్పు రావాలి. మన ఆధ్యాత్మిక జీవితములో మనము చేసే దైనందిక కార్యక్రమాల ద్వారా మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇంకా చెప్పాలంటే గనక చీకటి నుండి వెలుగునకు, పాపము నుండి పుణ్యమునకు, అసమర్థత నుండి సమర్థతకు, అశాంతి నుండి శాంతికి, హింస నుండి అహింసనకు మార్చుకోవడమే, నూతనీకరించుకోవడమే ఒక క్రీస్తు బోధించినటువంటి నూతన వేదం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, చెప్పాలంటే మన జీవితాల్ని మార్చుకోవడమే, మన జీవితాల్ని దేవునికి అనుగుణంగా మార్చుకోవడమే క్రీస్తు మన అందరికీ బోధించినటువంటి నూతన వేదము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి మనల్ని మనము మార్చుకోవడమే కాకుండా ప్రేమతత్వాన్ని కలిగి జీవించాలి. పొరుగు వారికి సహాయపడే విధంగా మనము బ్రతకాలి. అదేవిధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యొక్క మార్గములో మనము ప్రయాణిస్తూ ఈ జీవితంలో ముందుకు సాగిపోవడమే క్రీస్తుతో మొదలైనటువంటి నూతన వేదము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ తరుణంలో
ప్రభువు మన అందరికీ ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని తీసుకుందాం. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనము. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచూ ఉన్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమింపుడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, క్రీస్తు భగవానుడు మనకిస్తున్నటువంటి నూతన ఆజ్ఞ. నేను మిమ్ము ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నానో అదే విధంగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపుకొనుడు. ఈ తరుణంలో, ఈ సందర్భంలో మీ అందరి ముందు ఒక ఉదాహరణ ఉంచదలుచుకుంటూ ఉన్నాను. అదే పునీత మదర్ తెరెసమ్మ గారి జీవితంలో. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మదర్ తెరెసా మీ అందరికీ కూడా తెలుసు. ఆమె రైలు ప్రయాణంలో చేస్తూ ఉండగా మరణావస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూచి తన జీవితాన్నే మార్చుకుంది. అదేవిధంగా పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, కలకత్తా నగరంలో ఉన్నటువంటి వీధులకు, మురికి వాడలన్నిటికీ కూడా ఆమె ఒక గొప్ప తల్లిగా వర్ణింపబడ్డది. ఒక ధన్యమైనటువంటి జీవితాన్ని జీవించి ఉన్నది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ సందర్భంలో ఆమె గినక తన ఏది ఉద్దేశాలతో ఈ యొక్క భారతదేశానికి వచ్చిందో, ఒక సిస్టర్గా సేవ చేద్దామని వచ్చిందో, పాత ఆలోచన ప్రకారము, పాత పద్ధతుల ప్రకారం, వాళ్ళ సభ ప్రకారము, వారి యొక్క నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే గనక ఇవన్నీ ఈరోజు మనము మదర్ తెరెసా గారిని ఇంత విధంగా, ఇంత గొప్పగా మనము చెప్పేటి వాళ్ళు కాదు, ఆలోచించే వాళ్ళు కాదు. కానీ ఆమె ఆ మరణావస్థలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి తనను, ఆలోచనలను, తన పద్ధతులను మార్చుకుంది. అనగా పూర్వపు, అంటే తనలో ఉన్నటువంటి గత జీవితాన్ని కూడా ఒక్కసారిగా తనంతా కూడా చెడిపేసుకొని ఆ వ్యక్తిని చూసి, ఆ వ్యక్తితో ఒక క్రీస్తు మనందరికీ బోధించినటువంటి నూతన వేదాన్ని చూడగలిగింది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రియ విశ్వాసులారా, ఆమె క్రీస్తుని ఎంతగానో ప్రేమించింది కాబట్టి క్రీస్తుని ప్రేమించుకుంటూ తన ద్వారా ఎంతోమందిని మేలులు చేసి ఉన్నాడు. ఆమె సేవ, ఆమె ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభువానుడు ఆమెకి ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసము ద్వారా, బలము ద్వారా, నమ్మకము ద్వారా ఎంతోమందిని ఆమె క్రీస్తు వైపుకు, ఒక మంచి జీవితం వైపుకు ఆమె తీర్చిదిద్దగలిగింది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఒక్క ఆలోచన, ఒక్క సంఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె యొక్క పాత పద్ధతులను, పాత జీవితాన్ని కూడా మొత్తం కూడా మార్చివేసింది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి ఈ తరుణంలో మనం ఏమి నేర్చుకోవాలి అంటే గనక, మనము గనక మన గత జీవితాన్ని, మన పాత జీవితాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే గనక నూతన జీవితానికి, అంటే క్రొత్త జీవితానికి, కొత్త ఆలోచనలకు మనకు చోటు ఉండదు. మనం ఎప్పుడు కూడా ఆ సర్కిల్లోనే ఉంటాం. ఎప్పుడు కూడా మనం గతాన్ని ఆలోచించుకుంటూ కూర్చుంటే గనక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనం ఏమైతే సాధించాలనుకుంటున్నామో, మన జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నామో, ఏదైతే కనుక గమ్యంగా పెట్టుకున్నామో అది మనము అందకపోవచ్చు. మనము పాత పద్ధతులు, గత జీవితాన్ని ఆలోచించుకున్నట్లయితే గనక, ఎప్పుడైతే నీవు క్రొత్త ధనానికి, నూతన వేదానికి, నూతన ఆజ్ఞను బట్టి నిన్ను నీవు మార్చుకుంటావో, నిన్ను నీవు సవరించుకుంటావో, నిన్ను నీవు నూతనీకరించుకుంటావో, అప్పుడే నీ జీవితంలో విజయము కానీ, ప్రగతి కానీ, మరి నువ్వు ఒక ఉన్నత హోదాలో ఉండడానికి వీలుగా ఉంటుంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ తరుణంలో ప్రభువు మనందరికీ చెప్తూ ఉన్నాడు, ఇది క్రీస్తుతో మొదలైనటువంటి నూతన వేదం. మనము కూడా మన జీవితాల్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. లేదు నేను ఇట్లే ఉంటాను, నేను అప్పుడు అట్లా చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఇలా వస్తుంది అనేటువంటి ఆలోచన మనలో ఉండకూడదు. పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి మనల్ని మనము మార్చుకొని ఆ క్రొత్తదనానికి అనుగుణంగా మనము జీవించాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అప్పుడే మన జీవితంలో ఎదుగుదల ఉంటుంది, అప్పుడే మన జీవితంలో అభివృద్ధి ఉంటుంది, అప్పుడే మన జీవితంలో
ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలము ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. కనుక ఇలాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి కొత్తదనం వైపు మనము పరుగులేయడం. కనుక మనల్ని మనము సవరించుకోవాలి. చెప్పి ఉన్నాను కదా, చీకటి నుండి వెలుగునకు, అసమర్థత నుండి సమర్థతకు, హింస నుండి అహింసకు, అదేవిధంగా పాపము నుండి పుణ్యానికి మార్చుకోవడమే క్రీస్తుతో మొదలైనటువంటి నూతన జీవితము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనల్ని మనమే సవరించుకోవాలి, మనల్ని మనము నూతనీకరించుకోవాలి, మనల్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. మరి ఇవన్నీ నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఎక్కడ సాధ్యపడతాయి అంటే మనము అనుదిన దివ్యబలి పూజలో పాల్గొనడము ద్వారా, పాప సంకీర్తనము చేయడము ద్వారా, దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనడము ద్వారా, క్రీస్తు పేరిట కొన్ని పుణ్యక్రియాలు చేయడము ద్వారా మనము క్రీస్తుతో మొదలైనటువంటి నూతన వేదాన్ని అనుసరించినటువంటి నిజ క్రైస్తవులుగా ఉంటాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, సాక్షాత్తు దివ్యబలి పూజలో ప్రభువే మన చెంతకు వస్తూ ఉన్నాడు. ఆ దివిని వీడి భువికి మన మధ్యకు వస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ జపమాలను జపించడం ద్వారా, దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనడం ద్వారా, ఇవన్నీ కూడా మంచి క్రియలు, పుణ్యక్రియలు. దేవుని ఇవన్నీ కూడా మనం సక్రమంగా చేసి పొరుగువారిని కూడా మరిచిపోకోకుండా మన ద్వారా కొంతమంది లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఈ జీవితాన్ని జీవించినట్లయితే గనక తప్పకుండా నీవు నూతన వేదములో క్రీస్తు చెప్పినటువంటి నూతన ఆజ్ఞను పాటించినటువంటి నిజ క్రైస్తవునిగా ఉంటావు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దీనివల్ల నీకు అంతిమ దినమున గొప్ప బహుమానం ఉంటుంది అని కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ బహుమానాన్ని మనము పొందాలి అంటే గనక ఈ భూలోక జీవితంలో మనము క్రీస్తునకు అనుగుణంగా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారము, ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారము మనము నడవాలి. ఈ విశ్వాస జీవితంలో ఎప్పుడైతే మీరు కానీ నేను కానీ ఆయన మాటలను విని ఆయన ఆజ్ఞలకు కట్టుబడి జీవిస్తామో తప్పకుండా మనకు బహుమానము అంత పెద్దగా ఉంటుంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, కనుక ఈ విషయాలన్నీ తెలుసుకున్న మనమందరము కూడా ఇక నుంచి ఏ విధంగా మనము స్పందించాలి మన జీవితానికి, దేవుడు మనము మరి పొరుగువారు, దేవుడు మనము మన పొరుగువారు, ఏ విధంగా మనము ఈ జీవితంలో స్పందించాలి, ఏ విధంగా నేను దేవునికి మరియు తోటి వారికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, సహాయం చేస్తూ ఉండాలి అనేటువంటి ఆలోచనలు మనలో ఉండాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇదియే క్రీస్తుతో మొదలైనటువంటి నూతన వేదం. ప్రియ విశ్వాసులారా, కనుక ఇవన్నీ కూడా మనకు దక్కాలి అని, మన విశ్వాసంలో ఎదగాలి అని, మన నమ్మకాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. దయగల సర్వేశ్వర, మాకు చక్కనైనటువంటి వాక్యాన్ని వివరించినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మాకు నూతన వేదం, క్రీస్తుతో మొదలైనటువంటి నూతన వేదము గురించి మాకు తెలియపరిచి ఉన్నావు. అది అనగా పాపము నుండి పుణ్యమునకు, చీకటి నుండి వెలుగునకు మనల్ని మనము మార్చుకోవడము, సవరించుకోవడం, నూతనీకరించుకోవడమే క్రీస్తుతో మొదలైనటువంటి నూతన వేదం. కనుక ఇవన్నీ కూడా మేము మా జీవితాల్లో పాటించడానికి కావలసినటువంటి శాంతిని మరియు విశ్వాసమును, నమ్మకాన్ని, బలమును, శక్తిని ప్రసాదించుమని ఈ యొక్క మనవిని మన ఆదుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.